పాలక్ మష్రూమ్ పులావ్ మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలక్ మష్రూమ్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే కళాగారు, సో కావాల్సిన పదార్థాలు పెట్టేసుకున్నాము. మష్రూమ్స్ నీట్ గా క్లీన్ చేసేసుకున్నాము అండ్ పాలకూర శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసేసుకున్నాము. ఈ వర్షాకాలంలో ఆకుకూరలు తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. కాలీఫ్లవర్ అండ్ ఆకుకూరల విషయంలో. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామండి. మరి స్టవ్ వెలిగించేసి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఓకే, మీ పాప కూడా మీ స్కూలేనా? లేదండి, తను వేరే స్కూల్. ఎందుకని? అంటే అది తనకి అక్కడ ఏదో వేస్తున్నారు, నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అంటే తన స్కూల్లో నాకు వేకెన్సీ దొరకలేదు. ఓకే, వేరే స్కూల్లో నేను మా ఇంటికి దగ్గరగానే చూసుకున్నాను. ఓకే, అంటే టీచర్స్ ఒకే స్కూల్లో టీచర్స్ వాళ్ళ పిల్లలు ఉంటే గనక వాళ్ళకి కొంచెం కన్సెషన్స్, కొంచెం బెనిఫిట్స్ అలా ఉంటాయి. కానీ తన స్కూల్లో నాకు 2 times చేశాను కానీ నాకు వేకెన్సీ దొరకలేదు. ఓకే ఓకే, ఇప్పుడండి ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగం అండ్ ఇలాచి, హోల్ గరం మసాలా. ఈ వర్షాకాలంలో చలికాలంలో ఈ హోల్ గరం మసాలా ఎంత బాగా వెళ్తే అంత మంచిది. తర్వాత పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఆనియన్స్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటాం. ఓకే, ఇది బాగా వేగాలి. కొంచెం వేగిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకుంటాం. ఇప్పుడు మష్రూమ్స్ వేసేసుకుంటాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సాల్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ రైస్ చేసుకున్నాం కాబట్టి దీనికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఇవి బాగా కొంచెం కలిపేసుకుందాం సాల్ట్ పట్టేలాగా. ఇప్పుడు కాసేపు ఒక 2 minutes మూత పెట్టేద్దాం. పాలకూరలో కూడా కొంచెం ఉప్పు అంటారు, అందుకనే నేను చాలా తక్కువ వేసాను. ఆల్రెడీ రైస్లో కూడా వేసుకుంటారు కదా చాలా మంది, కొంతమంది వేసుకుంటారు. రాయలసీమ మేము వేసుకుంటాం. ఓ, రాయలసీమ వాళ్ళు వేసుకుంటారు. ఓకే, అంటే మామూలు అంటే మీ రుచులకి ఇప్పుడు మీరు బయట నలుగురితో కలుస్తూ ఉంటారు కాబట్టి సో మీరు రాయలసీమ వాళ్ళు అని చెప్పించుకోవడానికి కొన్ని మీ అలవాట్లు, మీరు చేసే పద్ధతులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అలా ప్రతి ఒక్కరు వెంటనే ఐడెంటిఫై చేసేది ఏంటంటే వీళ్ళు రాయలసీమ వాళ్ళు అనిపించేది. భాష కానీ మీ భాష ఎక్కడ కూడా ఆ యాస రాలేదు. అంటే నేను వచ్చి ఇక్కడ దగ్గర 16 years అయిపోయింది కదా, సో ఆ యాస రాలేదు నాకు. అమ్మ వాళ్ళతోటి ఎలా, మీ అమ్మ వాళ్ళతో అయితే నార్మల్ గా మా రాయలసీమలో మేము ఎలా మాట్లాడుకుంటే అలాగే మాట్లాడతాను. అదే నేనే మీ అమ్మని అనుకోండి మాట్లాడండి. మాట్లాడతా. అమ్మ రామ్మా, అలా రామ్మా, పోమ్మా, తీసుకురాపో, అలాగా మాట్లాడేస్తాం. ఇప్పుడు ఇవి వేగాయి కదండి, మీ రాయలసీమ భాషలోనే మాట్లాడండి. ఇప్పుడు పలకలాకు అంటాం. పలకలాకు అంటాం, పాలకూర అన్నం. ఓకే, ఈ పలకలాకు వేసేసుకోవాలి. పెద్దగా ఫ్లాట్ గా ఉంటుందని పలకలాక ఎందుకో అలా అంటారు. మరి అక్కడ సైడ్ మేము చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు ఇక్కడ అన్ని మెంతి కూర అలా అంటారు, కానీ అక్కడ మెంతాకు అంటాం.
తోటకూరని మీరు తోటకూర అంటారు ఇక్కడ, కానీ అక్కడ మేము తోటాకు ఆకు అంటాం. పలకలాకు, తోటాకు, మెంతాకు, గోంగూరను గోంగూర అంటారా? గోంగూరని గోంగూర అంటాం, గోగాకు అంటాం. ఓహో, ఇది బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా మగ్గాయి కదండి. సో ఇప్పుడు టమాటో యాడ్ చేసేసుకున్నాం. టమాటాలు రాయలసీమ టమాటాలు యాడ్ చేసేసుకుందాం. రాయలసీమలో ఏమంటారు? టమాటాలు. టమాటాలు ఎక్కడ? టొమాటో అన్నా నేను, అక్కడ టమాటాలు అనేది. టొమాటో. ఇది కూడా బాగా మగ్గిపోవాలి. నెక్స్ట్ కొంచెం పుదీనా ఆకులు వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టండి. ఒక్క 5 minutes బాగా మగ్గాలండి ఇది. కలగారం ఎంతవరకు వచ్చిందో చూద్దామా? చూద్దాం. దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు రైస్ కలిపేసుకుందాం. ఈ రైస్ని కలిపేసుకుందాం. సో ఏదన్నా కూడా మనము ఇంత ఈజీ ఇంగ్రీడియంట్స్ మార్చుకుంటూ సేమ్ ప్రాసెస్ లోనే చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. తీసేసుకుందాం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మొత్తం గ్రీన్ గ్రీనే ఉందంతా. పాలక్ మష్రూమ్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాలక్ మష్రూమ్ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, నూనె, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటో ముక్కలు, మసాలా దినుసులు, ఉడికించిన బాస్మతి అన్నం. మష్రూమ్స్. పాలక్ మష్రూమ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో మష్రూమ్ ముక్కలు, సరిపడా ఉప్పు, తరిగిన పాలకూర, టమాటో ముక్కలు, పుదీనా వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని తర్వాత అందులో ఉడికించుకున్న బాస్మతి అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే పాలక్ మష్రూమ్ పులావ్ రెడీ.